అందరికీ నమస్కారం. నేను మీ హేమ సుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. బాంబే స్ట్రీట్ ఫుడ్లో తవా పులావ్ చాలా పాపులర్. సో ఇవాళ నేను చూపించబోయే రెసిపీ ఇదే అండి. అయితే దీంట్లో బోల్డ్ అండ్ వెజిటబుల్స్తో ఎక్కువ ఫ్లేవర్స్తో అంత బాగుంటుంది అనమాట ఈ తవా పులావ్. సో రండి ఈ స్ట్రీట్ స్టైల్ తవా పులావ్ ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. తవా పులావ్ చేయడం కోసం ముందుగా నేను బియ్యాన్ని ఉడికించబోతున్నాను. దీనికోసం ఒక పెద్ద గిన్నెలో నీళ్లు పోసి మరిగించాలి. ఆ తర్వాత నేను 1 కప్ బాస్మతి బియ్యాన్ని శుభ్రంగా కడిగి అరగంట సేపు నానబెట్టి ఇందులో వేస్తున్నాను. ఇప్పుడు 1/2 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ పసుపు కూడా వేయాలి. స్ట్రీట్ స్టైల్ తవా పులావ్ చేసేటప్పుడు రైస్ ఇలా ఉప్పు పసుపుతో ఉడికిస్తే బాగుంటుంది. అన్నం పూర్తిగా ఉడికిన తర్వాత పొయ్యి కట్టేసి వడకట్టి పక్కన పెట్టుకోవాలి. తవా పులావ్ చేయడం కోసం నేను ఒక వెడల్పాంటి తవాని తీసుకుంటున్నాను. ఇందులో 50 గ్రాములు వెన్న వేయాలి. దీంతో పాటు 1 టేబుల్ స్పూన్ నూనె కూడా వేస్తున్నాను. ఇందులో పొడవుగా తరిగిన 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు వేసి గోల్డెన్ కలర్లోకి మారేంత వరకు వేయించాలి. ఈ పాయింట్లో 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి రెండు నిమిషాలు వేయించాలి. ఆ తర్వాత తరిగిన 1 క్యాప్సికం, తరిగిన 3 మీడియం సైజ్ టొమాటోల్ని కూడా వేయాలి. నెక్స్ట్ నేను 2 టీ స్పూన్ల చిల్లీ పేస్ట్ వేస్తున్నాను. మీ దగ్గర ఇది లేకపోతే మామూలు కారం వేయచ్చు. ఆ తర్వాత 1.5 టీ స్పూన్ల కాశ్మీరీ ఎండుకారం కూడా వేయాలి. ఇది వేయడం వల్ల మంచి కలర్ యాడ్ అవుతుంది. ఈ పాయింట్లో నేను 1 టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను. అలాగే 1.5 టీ స్పూన్ల గరం మసాలా పొడి, 3 టీ స్పూన్ల పావుబాజీ మసాలా పొడి వేసి బాగా కలపాలి. మనం యూజ్ చేసే రైస్ క్వాంటిటీకి తగ్గట్టు ఈ పొడులని కూడా అడ్జస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ నేను ఉడికించి ఉంచిన 2 మీడియం సైజ్ బంగాళదుంపల ముక్కలు, ఉడికించిన కొన్ని పచ్చి బఠానీలని ఇందులో వేస్తున్నాను. మసాలా తయారైంది కాబట్టి నేను చివరగా తరిగిన కొత్తిమీరని వేస్తున్నాను. ఇప్పుడు ఉడికించి పక్కన పెట్టుకున్న రైస్ని ఇందులో యాడ్ చేయాలి. ఇదంతా జాగ్రత్తగా మిక్స్ చేయాలి. అంతే, స్ట్రీట్ స్టైల్ తవా పులావ్ తయారైనట్టే. దీన్ని వేడివేడిగా రైతాతో, ఉల్లిపాయ నిమ్మకాయతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది.
వావ్, ఆ తవా పులావ్ చూస్తుంటేనే ఎంత కలర్ఫుల్గా ఎంతో బాగుంది కదా. అయితే మీరు చేసిన వెంటనే వేడివేడిగా కొంచెం రైతాతో దీన్ని సర్వ్ చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. తప్పకుండా మీరు ట్రై చేసి ఈ స్ట్రీట్ ఫుడ్ స్పెషల్ని ఎంజాయ్ చేయండి.